సూపర్ 6 పథకాల పేరుతో కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుందని వైఎస్ఆర్సీపీ సర్వేపల్లి నియోజకవర్గ ఎస్సీసీల అధ్యక్షులు పాముల శ్రీనివాసులు ఆరోపించారు. ఒక్క పథకం కూడా ఇవ్వకుండా ఇచ్చామని చెప్పడం సిగ్గుచేటన్నారు. ముత్తుకూరు మండల కేంద్రంలోని వైఎస్ఆర్ విగ్రహం వద్ద వైసీపీ నేతలు చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్ల పేరుతో నిరసన కార్యక్రమం నిర్వహించారు. పార్టీ మండల అధ్యక్షులు మెట్ట విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో నల్ల జెండాలను చేతపట్టి కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ముందుగా దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పార్టీ సర్వేపల్లి నియోజకవర్గ ఎస్సీసీల అధ్యక్షులు పాముల శ్రీనివాసులు మాట్లాడుతూ ఎన్నో అబద్దాల హామీలు ఇచ్చి వాటిని అమలు చేయలేక ప్రజలకు వెన్నుపోటు పొడిచిందన్నారు. వేరే విధమైన కార్మికులకు గోడు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రీస్ కి సంబంధించి అధికారాలు ఉన్నాయి, వాళ్ళకి హక్కులు ఉన్నాయి. అదే పనిచేసి ఇండస్ట్రీస్ లో కార్మికులకు హక్కు లేదా? వాళ్ళకి చట్టం వర్తించదా? వాళ్ళకి రాజ్యాంగం వర్తించదా? వాళ్ళు ఈ రాష్ట్రంలో ప్రజలు కాదా? వాళ్ళు పాకిస్తాన్ ఏమైనా పుట్టారా? మీరు మాత్రమే కార్పొరేట్ కంపెనీలు ఇక్కడ పుట్టాయా? ఈ విషయాన్ని అధికారులు కూడా అర్థం చేసుకొని ఖచ్చితమైనటువంటి న్యాయం ఈ మండల కార్మికులందరూ కూడా ఈ ఇండస్ట్రీస్ ద్వారా వాళ్ళకి న్యాయం జరిగే విధంగా చూడాలని కోరుకుంటూ మాజీ జెడ్పీటీసీ నెల్లూరు శివప్రసాద్ మాట్లాడుతూ గడిచిన 2 ఏళ్లు జగన్మోహన్ రెడ్డిని తిట్టడానికే సరిపోయిందని, ప్రజలకు చేసిందేమీ లేదని అన్నారు. స్థానిక వనరులను పార్టీ నాయకులకు కార్యకర్తలకు దోచిపెట్టడమే అభివృద్ధిగా చెప్పుకుంటున్నారని శివప్రసాద్ విమర్శించారు. ఈ సందర్భంగా సూపర్ 6 పథకాలను ప్రచురించిన ఈనాడు పేపర్లను వారు తగలబెట్టారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సుగుణమ్మ, జెడ్పీటీసీ వెంకట సుబ్బయ్య, ఎంపీటీసీ సభ్యులు నవీద్, వెంకటేశ్వర్లు, ఆలపాక శ్రీనివాసులు, చెంగారెడ్డి, దువ్వూరు కృష్ణతేజారెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.